మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు, మరి ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? డిఫరెంట్ ఇడ్లీ. డిఫరెంట్ ఇడ్లీ. ఎస్, కాంచీపురం ఇడ్లీ. కాంచీపురం ఇడ్లీయా? ఎస్, కాంచీపురం చీరలు బాగా తెలుసు నాకు. సో ఇడ్లీ కూడా ఫేమస్ అండి. ఇడ్లీ కూడా ఫేమస్ కదా. అవును, కాంచీపురం ఇడ్లీ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదే విన్నాం గానీ ఎప్పుడు తినలేదు. సో ఈ రోజు హ్యాపీగా మన సెట్ లో మనము కాంచీపురం ఇడ్లీ చేసేసుకుందాం. ఎస్, సూపర్. కాంచీపురం ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాంచీపురం ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సొంటి పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా. కాంచీపురం ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇడ్లీ నేను ముందుగా ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను. సో రెగ్యులర్ గా చేసుకున్నట్టే మినపగుళ్ళు, రవ్వ పప్పు. సో దీంట్లో కొద్దిగా ఇంగువ తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా సొంటి పొడి, కొంచెం పసుపు, కొంచెం లైట్ ఎల్లోయిష్ గా వస్తాయి ఇడ్లీ, కొద్దిగా ఉప్పు అండి. సో ఆమ్చూర్ ఇవన్నీ వేస్తారా దీంట్లో? అవునండి. ఇడ్లీకి ఎందుకు ఆ పేరు వచ్చిందో అక్కడ చేస్తారు కాబట్టి. ఆ ఏరియా అంటే మామూలుగా ఇప్పుడు మనకు ఉడిపి సాంబారు అలా అంటాం కదా, అంటే ఆ ప్లేస్ స్పెషాలిటీ. సో హైదరాబాద్ బిర్యానీ ఎలాగో ఎస్, కాంచీవరంలో ఇడ్లీ అలా అనమాట. ఓకే, సో దీంట్లో ఇంకొంచెం పోపు కూడా యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇది వాటర్ కొంచెం పిండిలో పోపు పెట్టేస్తారా? పోపు పెట్టేసి పిండిలో యాడ్ చేస్తాం అదే కొంచెం. ఎస్, ఓకే ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకుని దీనికి ఏం చట్నీ కాంబినేషన్? రెగ్యులర్ చట్నీ ఏదైనా ఒకటే. ఓకే, పోపు దినుసులు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పచ్చిమిర్చి పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చా? తరిగిన కరివేపాకు. సో ఇది ఆప్షనల్ అనుకోండి. సో దీన్ని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ లో యాడ్ చేసేసుకుందాం. ఇడ్లీ పిండిలో పోపు పెట్టుకోవడం బాగుంది, ఏదో పచ్చళ్ళలో కలుపుకున్నట్టు బాగుంది. అనేది డైరెక్ట్ గా మనం వేడివేడిగా తిన్నా అవసరం లేకుండా చాలా బాగుంది. ఆ అల్లం ఘాట్ ఆల్రెడీ మనం పోపులో వేసిందే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్ గా. నైస్. సో ఎలాగో దాంట్లో ఆమ్చూర్, ఇంకా ఇంగువ, మిరియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, సో వాటి వల్ల మంచి టేస్ట్ వస్తుందేమో. అప్పుడప్పుడు మనకి ఇడ్లీ పిండి కొంచెం పులిస్తే మామూలు ఇడ్లీలు వేసుకుంటే కొద్దిగా పులుపులుగా అనిపిస్తాయి కదా, అలాంటి వాటిల్లో ఇలాంటివి మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్ చేస్తే కొంచెం ఇడ్లీస్ లో కూడా కొంచెం ఒక వెరైటీ, కొత్త వెరైటీ. అంటే ఈ ఫ్లేవర్స్ అన్నిటితో ఎలాగో కొద్దిగా పులుపు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఆమ్చూర్ కానీ, అంటే ఆమ్చూర్ వస్తే కొద్దిగా పెరుగుతుంది, బట్ ఇంగువ, అల్లం ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో కొంచెం ఇడ్లీ పాత్రకు ఆయిల్ పెట్టేసుకుని, ఓకే, దీంట్లో కొంచెం కావాల్స్తే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా బాగుంటుంది. ఓకే, సో ఒక 10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ. సో ఎలాగూ ఇడ్లీ ఉడకడానికి టైం ఉంది కాబట్టి మనం లేట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూసేద్దాం.
డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయన్న విషయం చాలా మందికి తెలుసు కదండి. అయితే ఈ బాదం పప్పుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి పీచు మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంది. దీనివల్ల స్కిన్ విషయానికి వస్తే స్కిన్ చాలా క్లీన్గా గ్లోగా తయారవుతుంది. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చూసేసారు కదా. సో ఈ సౌండ్ తో అర్థమైపోతుంది ఇడ్లీ అయిపోయింది అనేది. సో ఆపేసానండి. సో స్టీమ్ కాసేపు లోపల అలాగే ఉంటాయి, అది కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ప్లేట్ గార్నిష్ చేస్తుందండి. ఇడ్లీలు కూడా మన కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, అవును. ఈ ప్లేట్ కూడా కొంచెం అలాగే కలర్ఫుల్ గా చేస్తారా? క్యారెట్ అలాగే బ్లాక్ గ్రేప్స్ అండి. ఓకే, సో ఒక బేస్ తీసుకుంటున్నాం అండి. ఓకే, ఫ్లవర్ షేప్ లో కట్ చేస్తున్నాం. సో సైడ్ లోంచి మనం ఇందాక ఘాటు పెట్టిన చోటుకి ఒక ఘాటుకు అటు ఇటు కొంచెం స్లాంట్ గా కట్ చేస్తే మనకు గ్యాప్ తెలుస్తుందండి. ఓకే, చిన్న లైన్స్ కూడా ఇస్తున్నాను మధ్యలో, పెట్ల మధ్యలో. సో దీన్ని మనం స్లైసెస్ లా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు బిస్కెట్ కటర్స్ లాగానే ఇలా ఫ్లవర్ షేప్ లో మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయండి. సో సింపుల్ గా అలా ప్రెస్ చేసేసుకుని సో స్లైసెస్ లా కట్ చేసేసుకోవడం. అవునా? పెటల్ షేప్ అనేది ఆటోమేటిక్ గా దాంతో వచ్చేస్తుంది మొత్తం. ఏదైనా వెజిటబుల్ కి అట్లాగా? రూట్ వెజిటబుల్స్ మెయిన్ గా. ఓ నైస్. సో గ్రేప్స్ ఇలా హాఫ్ గా కట్ చేస్తున్నాను. ఓకే, బ్లాక్ కలర్ తీసుకున్నాం కాబట్టి మంచి బ్రైట్ గా బాగా కనిపిస్తుంది. సో వీటి మధ్యలో గ్రేప్స్ ఉంది. ఓకే, ఓకే, మంచి కలర్ లో వచ్చాయి. ఓకే ఓకే, స్మెల్ కూడా బాగా వస్తుంది. పోపు అది పెట్టుకున్నాం కదా, ఇంగువ కూడా వేసుకున్నాం. ఓకే నైస్. ఓకే, కాంచీపురం ఇడ్లీ రెడీ. వేడివేడిగా కాంచీపురం ఇడ్లీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాంచీపురం ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, ఇడ్లీ రవ్వ నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. పిండిలో ఇంగువ, ఆమ్చూర్, మిరియాల పొడి, సొంటి పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ ప్లేట్ లోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కాంచీపురం ఇడ్లీ రెడీ. సో
మరి వేడివేడిగా కాంచీపురం ఇడ్లీ కూడా రెడీ. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. ఇవి చూస్తుంటేనే కలర్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తున్నాయి. చాలా బాగుంది టేస్ట్ కూడా. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు కూడా ఆ పెట్టేస్తాం. పోపు తాలూకు అంటే అన్ని మిక్స్ అయిపోయి మంచి ఆ ఇడ్లీకి ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది. ఎస్, బాగుంది. సో మనకి నచ్చిన చట్నీస్ ఏవైనా కూడా హ్యాపీగా వీటి కాంబినేషన్ గా మనం ట్రై చేసేయచ్చు. ఎస్. నాకు టమాటో పచ్చడి ఇష్టం కాబట్టి నేను దాంతో తింటాను. మీకు ఏ పచ్చడి ఇష్టం అయితే మీరు దాంతో తినొచ్చు. సో సాంబార్ లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ప్లెయిన్ గా మనము ఇడ్లీకి చేసుకుంటాం కదా, ఎక్కువ పోపు అది వేయకుండా కొద్దిగా సింపుల్ గా ఉండేది. సింపుల్ గా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దాంట్లో బాగా తెలుస్తూ ఉంటాయి. చాలా బాగుంది కాంచీపురం ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా, కమ్మటి పెరుగన్నం, అందులోకి ఆవకాయ. ఆ టేస్టే వేరు కదా. మరి కమ్మటి పెరుగు మన సొంతం కావాలి, పెరుగు పుల్లగా తయారవకుండా ఉండాలి, చాలాసేపు తాజాగా ఉండాలి అంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే ఫ్రిడ్జ్ లో కానీ బయట కానీ ఎక్కడుంచినా కూడా పెరుగు చాలాసేపు తాజాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది.